సంక్రాంతికి వస్తున్నాం చూసారు కదా? చూసామండి. అందులో బుట్టోడి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? అమ్మిరాజు నిజంగా పిల్లాడైతే అదే బుల్లిరాజు క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. అబ్బాయి కొరికేస్తానని అంటే అబ్బాయి పాపం ఎంత సిన్సియర్ అంటే అండి, నిన్న సక్సెస్ మీట్ లో పాపం అతన్ని సినిమా ఆడుతుండగానే వీడియోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టి చిన్నపిల్లలతో కూడా తిట్లు తినిపిస్తారా అని కామెంట్స్ పెట్టారు. కానీ అబ్బాయి చెప్పాడు, అంత చిన్న అబ్బాయికి ఉన్న తెలివి కామెంట్ చేసే వాళ్ళకి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఏందండి, ఓటీటీ చూసి నేను చెడిపోయాను, మీ పిల్లలు కూడా చెడిపోకుండా అని ఒక మెసేజ్ తో తీసామండి. సారీ నేను తిట్లు తిట్టినందుకని చిన్న క్యూట్ వాయిస్ తో చెప్పాడు. నిజంగా మనం సినిమా చూడకుండానే ఏదో ఒక డైలాగ్ పెట్టేసరికి కింద కామెంట్స్ లో చిన్నపిల్లలతో బూత్ కామెడీ చేపిస్తారా, చిన్నపిల్లలతో తిట్లు తినిపిస్తారా, దాంట్లో ఏంటి డైరెక్టర్ ఎందుకు తీశారు, ఆ చిన్నపిల్లని ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేది ఒక కాన్సెప్ట్ గానే తీసారైనా. ఈ మధ్య చూసారా ఓటీటీలో అసలు బీప్ అనేది వేయటం లేదు, డైరెక్ట్ తిట్లు వచ్చేస్తున్నాయి. మీరు హిందీ లాంగ్వేజ్ పెట్టుకున్నా, తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నా, మిర్జాపూర్ అనే సిరీస్ మొత్తం తిట్లతో నిండిపోయింది. అలాంటి పిక్చర్లు చూసి అది ఏం నేర్చుకుంటారు? నిజంగా హ్యాట్సాప్ గా నేను ఏం చెప్తున్నానంటే, మన ఆ బుడ్డోడి పేరు రేవంత్ నిన్న మొత్తం యూట్యూబ్ లో అన్నిట్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. నిజంగా మన సుమన్ టీవీ యాంకర్ గారికి అయితే మీ రెమ్యునరేషన్ ఎందుకంటే మా డాడీ చూసుకుంటారు అని. నిజంగా ఆ అబ్బాయి కామెడీ టైమింగ్, నాన్నో పిన్ని వచ్చింది అని ఒక కామెడీ టైమింగ్, అరే మా నాన్న మా పెళ్ళాంతోనే కదరా మా నాన్న వాళ్ళ పెళ్ళాంతోనే డాన్స్ చేసింది, మీ పెళ్ళాంతో చేశాడా అనే కామెడీ టైమింగ్ అదిరిపోయింది ఆ బాబుది. ఫ్యూచర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు అబ్బాయికి ఈ సినిమాతో వస్తున్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనిల్ రావిపూడి గారు కూడా చెప్పారు కదా, ఫస్ట్ చదువుకో, దాని తర్వాత నీకు మంచిగా సినిమాలు కూడా వస్తాయన్నట్టు. నిజంగా బాబు యాక్టింగ్ సూపర్ గా ఉందండి. ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి, నాన్న ఇంకా చదువుకో, నీకు మంచి మంచి యాక్ట్ వస్తాయి రాబోయే తరంలో అని కోరుకుంటున్నాను.